నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ 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 నారాయణ. అత్యాచారం, అనాచారం, పాపకర్మలు, దురాచారాల భాండాగారం ఇంకా పెరుగుతుంది. మిగిలింది శిష్టాచారం. నడు నారదా, అది కూడా చెయ్యి. నారాయణ నారాయణ. ప్రణామం దైత్యగురు. తమరు నా ప్రణామానికి బదులు పలకరా దైత్యగురు? సరే, నేనేమీ అనుకోనులేండి. ఎందుకంటే నాకు తెలుసు తమరు కేవలం దైత్యులే కాక దైత్య గురువులు కూడా. సదాచారం కాక దురాచారాన్ని నేర్పిస్తారు. ఇంకా మీ ఈ శిష్యులకు దురాచారులయ్యే శిక్షణనిస్తే వారు సదాచారాన్ని శిష్టాచారాన్ని ఎలా తెలుసుకుంటారు? కోపగించకండి. కోపగించటం వల్ల సత్యం అన్నది మారిపోదు కదా దైత్యగురు. ఇక మరి కోపగించటం వలన శరీరమందు రక్త ప్రసరణ కింది వైపు నుంచి పైకి వెళ్ళటం మొదలవుతుంది. ఇంకా అలా అవడంతో మృత్యు అనే సంకటం వచ్చి పడుతుంది. అంటే తమరు శాంతించాలి అని తమ శరీరంలో రక్త ప్రసరణ కింది వైపు నుంచి పైకి పోకుండా ఆపండి. నీతి రీతి ఇదే చెబుతున్నాయి. సదాచారానికే మనం ఎల్లప్పుడూ ప్రాధాన్యతనివ్వాలి. దీంతో కేవలం మన జీవితమందే కాక సంపూర్ణ జగతిలో ఆనందం వెల్లివిరుస్తుంది. నీవు నాకు నేర్పించవచ్చావా? ఇక తమరు లాభం పొందగలిగితే ఇది తమరి సౌభాగ్యమే అనవచ్చును. కానీ అలా అవనేవదు. ఎందుకంటే తమరి భాగ్యంలో సౌభాగ్యం లేనేలేదు. నారాయణ నారాయణ. తమరిని నేను కేవలం అడిగేదేమంటే ఈ ముగ్గురిని తమరు ఎక్కడికి తీసుకెడుతున్నారు? ఎప్పుడు సదాచారము చరిత్రల బాకా ఉదే నారదా, నీకిది విని ప్రసన్నత కలుగదు. మేము ఈ ముగ్గురిని అసుర ప్రవృత్తి శక్తులతో పరిపూర్ణులను చేయబోతున్నాము. నిజముగా ప్రసన్నత కలుగలేదు. ఇది విని బాధ కలిగింది. పాపం, తమరి మార్గదర్శనం పొంది చివరికి ఎలాగూ చంపబడతారు. అదే తమ అన్య శిష్యులు చంపబడినట్లే. నారాయణ నారాయణ. వాస్తవానికి తమరు నాకు అత్యంత సంక్షిప్తంగా సరైన సమాధానం ఇవ్వాల్సిందేమంటే తమరు ఈ ముగ్గురిని మృత్యుముఖంలోనికి ప్రవేశించడానికి శిక్షణ కొనిపోతున్నారు, అవునా? లేదు నారదా, ఈ మారు అలా జరగదు. ఎందుకని ఎందుకని ఎందుకు అలా జరగదు? ఈ మారు ప్రకృతి యొక్క నియమాలు, ఆ విధి విధానాన్ని తమరు మార్చివేస్తారా? అయితే ఇక పుష్పాల నుంచి దుర్గంధం, బురద నుంచి సుగంధం వస్తాయా? ఏనుగు ఎగురుతూ చేపలు నడుస్తూ ఉంటాయా? భలే 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 భలే. అయ్యో, జరిగేదాన్ని మార్చగల సమర్థత స్వయంగా విధాతకే లేదు. మరి తమరు జరిగేదానిని ఎలా మారుస్తారు? లోకమే చూస్తుంది, మేమేం చేస్తాము. అసురుడు దీర్ఘకాలంగా స్వర్గంపై రాజ్యం చెయ్యలేదు. పృథ్వీలోకంలో కూడా దేవతల పక్షపాతులు నిశ్చింతగా ఉన్నారు. పాతాళలోకము ఖాళీగా ఉంది. మదాసురుని ఈ ముగ్గురు పుత్రులు తమ అనంత శక్తితో 3 లోకాల్లో సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు. ఇంకేమైనా అడగాలని ఉందా నారదా? నారాయణ నారాయణ. ఇప్పుడు అడగకుండానే భవిష్యత్తు సంపూర్ణ దృశ్యం సాకారంగా చక్కగా కనపడుతూ ఉన్నది. తమరు తమ కర్తవ్యాన్ని ఎలాగో నిర్వహిస్తారు. కానీ ఇది మరొకండి, ఈ ముగ్గురి మాత శ్రీ గణేశుని ఆరాధకురాలు. వీళ్ళ జీవితాల్లోంచి వీళ్ళ మాతాపితలు తొలగిపోయారు. ఇప్పుడు కేవలం మేమే వీళ్ళ జీవితాల్లో సర్వస్వము. అవునవును. మరైతే ఈ ముగ్గురి జీవితాల్లో కష్టం, మృత్యు అంటే భయాల భారం పెరగక తప్పదు. వీళ్ళది కాదు, వీళ్ళ మాతాపితల జీవితాలలో ఒకవేళ వాళ్ళు వీళ్ళకి మాకు మధ్య నిలిచే ప్రయత్నం చేస్తే మేం వాళ్ళని అంతం చేసేస్తాము. వద్దొద్దు, తమరు కేవలం వీళ్ళని అంతం చేసేందుకు చూడండి, అంతే. మేము దైత్య శక్తి యొక్క ధ్వజాన్ని ఎగురవేస్తాము. నీ ఈ ప్రేలాపన మాపై ఎట్టి ప్రభావం చూపలేదు. దైత్యగురు,
ఇది సంపూర్ణ జగతికి తెలిసినదే. శ్యామవర్ణంపై వేరే రంగు అంటదు అని. నువ్వు చేస్తూ ఉండి ఈ ప్రేలాపన నారాయణ నారాయణ. దైత్య గురువు, తమరు దైత్య శక్తిని పెంపొందించండి. దేవగురువు దివ్య శక్తిని పెంపొందిస్తారు. వైద్య శక్తి ప్రజ్వలితో భవ స్వాహా. వైద్య శక్తి జాజ్వల్యమాన భవ స్వాహా. వైద్య శక్తి విస్ఫోటిత భవ స్వాహా. వైద్య శక్తి విజయీ భవ. దైత్య గురు, ఆజ్ఞాపించండి. మేము ఎవరిని నాశనం చేయాలి? దైత్య గురు, మేము ఎవరిని అంతం చేయాలి? దైత్య గురు, మేము ఎక్కడ విస్ఫోటాన్ని సృష్టించాలి? నువ్వు స్వర్గలోకం పైన ఆక్రమణ చేసి ఆ దేవతలను తరిమివేసేయి. ఇక నేను? నువ్వు పృథ్వీ పైన ఏకఛత్రాధిపత్యం స్థాపించు. ఇక నన్నేం చేయమంటారు దైత్య గురు? నువ్వు పాతాళలోకం వెళ్ళి దైత్య ద్రోహులు నాగుల్ని అంతం చేసి అక్కడ దైత్య ధ్వజాన్ని ఎగురవేయి. ఇప్పుడు మీ ముగ్గురు దైత్య శక్తుల ప్రభావంతో పరిపూర్ణులయ్యారు. మీరు ఒక్క సంకేతంతో అసంఖ్యాకంగా అసుర సైనికులను ఉత్పన్నం చేయగలరు. తమరి ఆజ్ఞ పాటించడానికి నేను స్వర్గలోకానికి వెళుతున్నాను. ప్రణామం దైత్య గురు. ఇక నేను వెళుతున్నాను పృథ్వీతలం మీదకి. దైత్య గురు ప్రణామం. నేను వెళ్తున్న పాతాళ లోకం నాగులను అంతం చేయటానికి. ప్రణామం. దైత్య గురువుకి జయము. వీర అసురులారా, దైత్యరాజు మహాబలి ధనాసురునికి జయము జయము జయము. వీర అసుర సైనికులారా, పదండి స్వర్గం వైపు. అసురులారా జాగ్రత్త. దేవేంద్రుడు దేవసేనతో కదలి వస్తున్నాడు. రాగానే వాళ్ళని మృత్యుముఖానికి పంపించండి. ధనాసురా, జీవితం మీద ఆశ ఉంటే ఒకసారి యోచించు. తలుచుకో, నీవు నీ పూర్వులు అసురులని. తారకాసుని నుండి వృత్రాసురుని దాకా ఎవరెవరు స్వర్గంపై ఆక్రమణ చేశారో వారందరూ కూడా మృత్యుముఖం వద్ద నీకై ఎదురు చూస్తూ ఉన్నారు. తెలుసుకో. ఓరి దురహంకారి ఇంద్ర, విను. నీ మృత్యు గంటలు మోగుతున్నాయి. నేనీనాడు నిన్ను ముక్క ముక్కలుగా చేసి శాశ్వతంగా ఈ ధరిత్రిలో పాతి పెడతాను.
జై దైత్య గురు. సైనికులారా వినండి, వీళ్ళని కారాగారంలో పడేయండి. అసురరాజు మహాబలి ధనాసురునికి జయము. అసురరాజు మహాబలి ధనాసురునికి జయము. స్వర్గాధిపతి ధనాసురునికి జయము. దానవరాజు మహాబలి లోలుపాసురునికి జయము. పృథ్వీపతి లోలుపాసురునికి జయము. నేను లోలుపాసురుణ్ణి. ఇప్పుడు ఈ పృథ్వీకి ఏకైక సామ్రాట్టుని. పృథ్వీ యొక్క రాజు ఎవరైనా మా ఆధిపత్యాన్ని స్వీకరించకపోతే ఇదే విధంగా యమలోకం పంపబడతాడు. మహాపరాక్రముడు అసురరాజు విలాసాసురునికి జయము. పాతాళ సామ్రాట్టు విలాసాసురునికి వీరందరినీ మా భవంతికి చేర్చండి. అక్కడ వీళ్ళు మాకు సేవలు చేస్తారు. తీసుకెళ్ళండి వీళ్ళందరినీ. దైత్య గురు శుక్రాచార్య, మే ముగ్గురం సోదరులం తమరి ఆజ్ఞ ప్రకారము అన్ని పనులు పూర్తి చేసేశాము. ధనాసురుడు స్వర్గానికి అధిపతి అయ్యాడు. లోలుపాసురుడు పృథ్వీపైన సామ్రాజ్యం స్థాపించి వేశాడు. ఇంక నేను ఇక్కడ పాతాళ లోకమందు సింహాసనం పైన అధికారం చేజిక్కించుకున్నాను. స్వర్గం, పృథ్వీ, పాతాళం ఈ మూడు లోకాలలోనూ మేము ముగ్గురు సోదరులం అధిపతులం. ఓం నమః శివాయ. 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 దేవర్షి, తమరు దేవతలు,
ధర్మాత్మ ప్రాణులు ఆ పాతాళవాసులైన నాగులకి ప్రతినిధిగా మారి ఇక్కడికి వచ్చారు. ఈ సత్యం మాకు తెలుసు. నారాయణ నారాయణ అంటే సూచననిచ్చే శ్రమ నుంచి రక్షింపబడ్డాను. దేవర్షి, 3 లోకాల్లోనూ జరుగుతున్న సంఘటనలు మేము ద్రష్టగా మారి చూస్తున్నాము. కేవలం చూస్తున్నారా? అది ద్రష్టగా మారా? నారాయణ నారాయణ సమస్త దేవతలలోకి అగ్రగామి మహాశక్తివంతులైన శ్రీ గజాననుడు 3 అసురుల అత్యాచారాలని ద్రష్టగా మారి చూస్తున్నారా? ఆశ్చర్యం, ఘోర ఆశ్చర్యం గజానన, ఆశ్చర్యం. దేవర్షి, ఆశ్చర్యం చింతలకి కారణమే లేదు. ఆశ్చర్యం మీద ఇంకా ఆశ్చర్యం. అసురుల అత్యాచారం పెరుగుతూ ఉన్నది. ముల్లోకాలు బాధపడుతున్నాయి. స్వర్గం నుంచి దేవతలు పలాయనం చేశారు. పృథ్వీలోకం పైన ప్రాణులు కష్టాలు పడుతున్నారు. ఇక పాతాళంలో అధికారం మారిపోయింది. నాగులపైన అత్యాచారం జరుగుతోంది. శ్రీ గణేశ, మరైనా తమరంటున్నారా ఆశ్చర్యం చింతలకి కారణం లేదు అని? నారాయణ నారాయణ. అవును దేవర్షి, మేం మరలా అంటున్నాము, చింత ఆశ్చర్యాలకి కారణమేమీ లేదు. శ్రీ గణేశ, అత్యాచారం, పాపకర్మలు, భ్రష్టాచారం ఇలాగే పెరుగుతూ ఉంటే కేవలం అత్యాచారులు, పాపకర్ములు, భ్రష్టాచారులు వీరికి మాత్రమే ఆశ్చర్యం చింతలకి కారణంగా మారదు. కానీ సత్పురుషుల కొరకు కేవలం ఆశ్చర్యం చింతలకి కారణం, ఘోర చింతలకి కారణం. కొలది సమయమందే ఈ కారణం సమాప్తమవ్వగలదు దేవర్షి. అదేలాగా? దేవర్షి, తమరికిది తెలియనుగా. పార్వతీమాత మదాసురునికి వరాన్నిచ్చారు. ఇక మేము అసురపుత్రులను సంహరించబోమని మాతకి వచనబద్ధులం. ఇప్పుడీ స్థితిలో ఈ 3 అత్యాచార సోదరులని వధించటం సాధ్యపడదు. నారాయణ నారాయణ మరి ఈ అత్యాచారం ఆగేది ఎలా? ఈ 3 అసురులని వధించకుండా ఉంటే అత్యాచారాలు ఎక్కువ అవుతాయి. అలా జరగనే జరగరాదు. శ్రీ గణేశ, నేను పార్వతీమాతని 3 లోకాలను రక్షించవలసిందిగా ప్రార్థిస్తాను. తమరు పార్వతీమాతని ప్రార్థిస్తారా లేక వారిని ప్రేరేపిస్తారా? శ్రీ గణేశ, అప్పుడప్పుడు భిన్న భిన్న స్థానాలలో భిన్న భిన్న శబ్దాలకు అర్థం ఒక్కటే అవుతుంది. నారాయణ నారాయణ.